సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఈ కాలంలో చోటు ఉందంటారు? మీరు అడిగింది చాలా మంచి విషయం. ఏ ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. 5 ఏళ్ల క్రితం మనకి ఈ చర్చ లేదుగా. మేబీ అది వర్క్ అవుతూ ఉండొచ్చు, కానీ మన దాకా రాలేదు, మనకు వాడుకలో రాలేదు, మనకు తెలియదు. జస్ట్ ఒక 1.5 year అనుకుంటా, మ్యాక్సిమం 2 years అనుకుంటా దాని యొక్క పుట్టుక మనందరి చేతుల్లో పడింది. అది దానికి ముందే ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా కూడా ఎప్పుడు వచ్చింది? దానికి కూడా ఒక పుట్టుక ఉందిగా, ఉందా లేదా? ఇన్స్టా, ట్విట్టరు, తర్వాత బ్లాగు, తర్వాత మనకు లింక్డ్ఇన్, తర్వాత మనకు రకరకాల ఆ పోస్టు, ఇవి అనుకుంటూ రకరకాల టెర్మినాలజీస్తో సోషల్ మీడియా ఉంది. యూట్యూబ్లని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దానికంటే అది కూడా ఒకప్పుడే కదా వచ్చింది. 2000 సంవత్సరంలో ఇవేమి లేవుగా. 2000లో ఇదేది లేదు, 2020లో ఏఐ లేదు కదా. 2020కి ముందు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఇవన్నీ ఉంది. అయితే 1940లో ఎలక్ట్రానిక్ మీడియా లేదుగా, అప్పుడు లేదుగా. అంటే వీటన్నిటికీ ఆరంభం ఉంది, కానీ ఆధ్యాత్మికతకు ఆరంభం లేదు. దేనికి ఆరంభం ఉంటుందో దానికి పరిధి ఉంటుంది. ఆరంభం లేని ఆధ్యాత్మికతకు అంతము కూడా ఉండదు, అది అనంతం. ఏవైనా పుడుతూ ఉంటాయి, ఏవైనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దానిదే. అది ఆధ్యాత్మికత అనేది నా యొక్క సోల్. అది నా సోల్. ఆధ్యాత్మికత అనేది ప్రతి వ్యక్తి యొక్క ఆత్మభావన. అది దేనికి సంబంధం లేదు. బయట ఏదున్నా సరే ఒక వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా ఆలోచించేటువంటి అడుగు వేసి తీరుతాడు. నాస్తికుడు సైతం ఆధ్యాత్మిక బాటలో అడుగు వేసి తీరుతాడు. అంటే వాడి ఆలోచన సరే అందులో పడుతుంది ఖచ్చితంగా. పడకపోతే మనిషి కరెక్ట్ కాడని అర్థం. పడతాడు ఏదో ఒక రోజు మనిషి ఖచ్చితంగా అందులో ఆ బాటలో అడుగు వేసి తీరాల్సిందే. అది అర్లీ ద బెస్ట్.